హలో అండి అందరికీ. శ్రావణి ఆకాశం అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. జుట్టు అయితే చాలా బాగా పెరుగుతుంది, ఇంకా ఊడిపోదు. ఈ మధ్య కాలంలో అయితే తెల్ల జుట్టు, ఇంకా జుట్టు ఊడిపోవటం ఇలాంటివి చూస్తూనే ఉన్నాం ప్రాబ్లమ్స్ అయితే. నా చిన్నతనంలో మా అమ్మ నాకు యూస్ చేసేది, అది ఇప్పుడు మీకైతే నేను చూపించాలనుకుంటున్నాను. ఆ మంచి వీడియో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను అలోవెరా కట్ చేసేసుకున్నాను, ఇంకా కరివేపాకు కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మందారం పువ్వులు, మందారం ఆకులు రెండు కట్ చేసేసుకుంటున్నాను. ఇవి ఎందుకంటే ఆయిల్ కోసం అన్నమాట. ఇప్పుడైతే నేను ఆకులు కట్ చేసేసుకుంటున్నాను. నా చిన్నతనంలో ఈ ఆకులు ఇంకా కుంకుడుకాయలు నలిపి బాగా నా తలకి పోసేది మా అమ్మ చిన్నప్పుడు. అందుకే చాలా బాగా జుట్టు ఉంటుంది. ఇప్పుడైతే నా చేతిలోకి వచ్చింది కదా, ఇంకా షాంపులు కొబ్బరి నూనె తప్పితే ఈ జుట్టుకి మరొకటి పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఆయిలే తయారు చేసుకొని వాడదామని చూస్తున్నా. ఈ మధ్యన అయితే నా జుట్టు చాలా ఊడిపోతుంది, అందుకని చెప్పి నేను ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. మా అమ్మని ఫోన్ చేసి అడిగి మరీ తెలుసుకొని మీ ముందుకైతే నేను వచ్చానన్నమాట వీడియోతో. ఈ ఆకులు అయితే నీట్గా కడిగేసుకున్నాను నేను. పువ్వులు, ఆకులు, ఈ కరివేపాకు మొత్తం అన్నీ నీట్గా కడిగేసుకున్నాను. అలోవెరాని కట్ చేసేటప్పుడు కింద జెల్లీలా కారుతుంది కదా ఎల్లో కలర్లో, అదైతే అస్సలు వాడకూడదు. అందులో కెమికల్ ఉంటుందంట, అందుకని అది కాసేపు వాటర్లో పెట్టేశాను నేను. ఇప్పుడు ఇవి కరివేపాకు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, అది దూసేసుకుంటున్నాను నేను. ఇలా శుభ్రంగా దూసేసుకోవాలి, సరిపోయినంత అయితే కోసేసుకోండి. ఇప్పుడు ఆకులు కడిగేసుకున్నా కదా నేను, ఆకుల్ని అలా కాసేపు వదిలేసాను నేను, ఎందుకంటే వాటర్ కొంచెం కిందకి కారుతాయి అని చెప్పేసి. ఈ ఆకులకి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి, మళ్ళీ ఆయిల్ పాడవుతుంది. అందుకని చెప్పేసి ఇలా శుభ్రంగా తుడిచేసుకోండి. ఇలాగా నా చిన్నతనంలో అయితే మా అమ్మ వారానికి 2 సార్లు తలకు స్నానం చేసేది. ఈ ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేసి ఇంకైతే తలకు స్నానం చేసేది. అందుకే నా జుట్టు బాగుంటుంది. చిన్నప్పుడు అయితే మా అమ్మ జడ కూడా వేయలేకపోయేది, అంతలా ఉండేది నా జుట్టు. మరి తర్వాత నా చేతిలోకి వచ్చాక, పెళ్ళయ్యాక నా జుట్టు నా చేతిలోకే కదా వస్తుంది, ఇంకా వచ్చాక శుభ్రంగా మొత్తం ఊడిపోయింది జుట్టు, కేరింగ్ తీసుకోకపోయేసరికి. నా చిన్నప్పుడైతే చాలా పొడుగు జుట్టు ఉండేది. ఇప్పుడు అలోవెరాని కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను నేను. ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులు అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఇలాగా. ఇలా చాకుతో ఇలా అంటే వచ్చేస్తుంది. మీకు ఇష్టం లేకపోతే ఆ పైన స్కిన్ కూడా తీసేయచ్చు. నేను స్కిన్తో సహా మొత్తం వేసేస్తున్నాను ఇలాగా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి. ఇదిగోండి ఇలాగా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ చిన్న వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అదే నా బాధ. కానీ మీరు లైక్ చేయటం లేదు కదా, కామెంట్ కూడా పెట్టడం లేదు, ఎలా మరి? ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చెప్పటం మర్చిపోయాను, అలోవెరా చెట్టుని మొత్తం శుభ్రంగా మా పిల్లలు అయితే పాడు చేశారు ఫ్రెండ్స్. కలబంద చెట్టుని, పిల్లలు ఉంటే అంతే మరి. ఇప్పుడు ఇక్కడ చిట్కా ఏంటంటే, ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో కూరలు ఏమీ వండని, దేనికి యూస్ చేయని గిన్నెని తీసుకోండి, లేకపోతే ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఇక్కడ వాడుతుంది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె నేనే ఇంట్లో తయారు చేసుకున్నాను. ఒకసారి నా వీడియోస్లో చెక్ చేయండి. కొబ్బరి గుడికి వెళ్ళినప్పుడు చాలా కొబ్బరిలు వస్తాయి కదా, ఆ కొబ్బరిలు బూజు పెట్టినాయని చెప్పేసి పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా రీయూస్ చేయండి. కొబ్బరి నూనె అయితే చాలా బాగుంటుంది. చూసారా, మా పిల్లలు ఈ మెంతులలో ఇవి కలిపేశారు. నేనైతే ఈ మెంతులు ఒక 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను.
మెంతులు ఎన్ని వేసుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే జుట్టుకి చాలా మంచిది. కుదుళ్ళలో చాలా బలం ఉంటుందన్నమాట, జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. ఇందులో నేను మందారం ఆకులు, ఇంకా కరివేపాకు, పెద్ద మంట పెట్టేశాను, కొంచెం స్లిమ్లో పెట్టుకుంటున్నాను నేను. ఇందులో అలోవెరా, ఇప్పుడు మందారం పువ్వులు ఇవి పెట్టుకొని ఇలా కాసేపు మగ్గనియాలి, ఉడకనియాలన్నమాట. గంటని ఇటువైపు కలపకూడదు, ఎందుకంటే కూరలు కలుపుకుంటాం కదా. తిప్పి కలుపుకోండి, ఆయిల్స్ బాగుంటుంది. ఇది కలిపేటప్పుడు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో స్మెల్, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, తయారు చేసేటప్పుడు చూడండి ఎంత స్మెల్ వస్తుందో, ఎంత బాగుంటుందో. మనం ఇంట్లో నెయ్యి వేడి చేసేటప్పుడు ఎలా స్మెల్ వస్తుందో అంతకంటే ఎక్కువ స్మెల్ వస్తుంది ఈ ఆయిల్. ఇది కాసేపు ఇలాగా మగ్గిపోయింది చూసారా, ఇలాగా దగ్గర అయిపోవాలి. ఆయిల్ చూసారా మంచి కలర్లో వచ్చింది కదా. ఇలాగా ఒక్కసారి కలిపేసుకొని కాసేపు ఆరనివ్వాలి, లేకపోతే చేతులు కాలుతాయి. కర్చిప్ కానీ ఏదో ఒక క్లాత్ తీసుకొని ఇలాగా వడపోసేసుకోండి. కరివేపాకు, మెంతులు, ఇంకా మందారం పువ్వులు, మందారం ఆకులు, ఇవి అన్నీ జుట్టుకి చాలా బాగా ఉపయోగపడేవే. చాలా బాగుంటుంది, హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతుంది. తలలో చుండ్రిని కూడా నివారిస్తుంది. చుండ్రి అయితే అస్సలు ఉండదు తలకి. ఇంకా తలలో పేర్లు ఉండేవాళ్ళు కూడా వాడచ్చు, చనిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఘాటుకి. చూసారా ఆయిల్ అయితే ఎంత మంచి కలర్లో వచ్చిందో, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా గట్టిగా పిండేసుకుంటే ఇంకా దాంట్లో ఉన్న ఆయిల్ అనేది వస్తుంది. నేనేం చేశానంటే గంటకే ముడేసేసి ఇలాగా కారుతుంది చూసారా ఒక్కొక్క చుక్క. నైట్ మొత్తం వదిలేసాను పిండేయకుండా, మళ్ళీ కర్చీఫ్ పాడవుతుందని చెప్పేసి. చాలా నూనె వచ్చింది దాంట్లో కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్.